అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు, వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ తయారీ విధానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాటు ఇంచుమించు సర్వసాధారణం అయిపోయింది. దీనికి తోడు వెయిట్ ఉండడము సర్వసాధారణం అయిపోయింది. దీనికి వివిధ రకాలైనటువంటి కారణాలు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని చూసినట్లయితే ప్రధానమైనటువంటి కారణాలు తీసుకునేటువంటి ఆహార పదార్థం అని చెప్పేసి తెలిసిపోతుంది. అందుకే వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి ఆయుర్వేద గ్రంథాల్లో సూక్ష్మంగా రస నిమిత్తమేవ స్థౌల్యం కార్శంచ అని చెప్పడం జరిగింది. ఇక్కడ రసం అంటే సర్వసాధారణంగా ఆహార పదార్థాలు అని చెప్పేసి మనం అర్థం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ ఆహార పదార్థాలే మన శరీరము బరువు పెరిగేందుకు కానీ, మన శరీరం యొక్క బరువు తగ్గేందుకు కానీ కారణభూతం అవుతుంది అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో సూక్ష్మంగా మన మహర్షులు ఆ శ్లోకాన్ని ఉటంకించడం జరిగింది. దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఈ రోజుల్లో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ప్రోటీన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, ఏ పదార్థాలైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆ పదార్థాలు ఉన్నటువంటి క్యాలరీల ప్రభావం చేత అవి శరీరంలో కొవ్వు కణాల్లో కొవ్వుగా సంచితమై పొట్ట అంటే బెల్లి పెరిగేందుకు, అదేవిధంగా వెయిట్ పెరిగేందుకు కారణభూతం అవుతాయి. ఇక్కడ మనం ఆహారంలో తీసుకున్నటువంటి క్యాలరీస్ ఎంత, ఎన్ని క్యాలరీస్ మనం వినియోగిస్తున్నాం అనేటువంటి దృష్టిలో ఉంచుకొని చూడాలి. కానీ కొంతమంది నేను కార్బోహైడ్రేట్స్ ఫుడ్ చాలా తగ్గించాను అయినా వెయిట్ తగ్గట్లేదు, నేను ప్రోటీన్ ఫుడ్డే తీసుకుంటున్నాను అయినా వెయిట్ తగ్గట్లేదు, ఇది చాలామంది అవగాహన లోపంతో ఈ విధంగా అనుకుంటుంటారనమాట. కాబట్టి ఏ పదార్థం ఆహార పదార్థాలను మనం తీసుకున్నప్పటికీ క్యాలరీస్ ఉన్నటువంటి ఏ ఆహార పదార్థం మనం తీసుకున్నప్పటికీ అందులో ఉన్నటువంటి ఈ క్యాలరీస్ మనకి ఎంత అవసరమైతే అంత ఉపయోగపడి దేహానికి ఇవి కొవ్వుగా మారిపోతాయి అన్నమాట. కాబట్టి కొవ్వు కరిగించేందుకు ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమని చెప్పేసి గత అనేక వీడియోలో కూడా నేను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుల్లో శారీరక శ్రమ తక్కువైపోయింది, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. అది నాణ్యానికి ఒక కోణం. ఈవెన్ పల్లెల్లో కూడా నడక తగ్గిపోయింది జనాల్లో. వీధి చివరికి వెళ్ళాలన్నా బైక్ కావాల్సిందే, లేకపోతే షేర్ ఆటోలో ప్రయాణం చేయడం నాగరిక సంస్కృతిలో భాగమైపోయిందనమాట. ఆహార విధి విధానాల గురించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఫ్యాటు రావడము, బెల్లి రావడము, ఇలాంటివి అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతూ క్రమక్రమంగా ఈ సమస్యలు ఇతర అనేక రకాలైనటువంటి ఉపద్రవాలకి అంటే మార్బిడ్ ఒబెసిటీ, అదేవిధంగా స్థూలకాయం అంటే ఓవర్ వెయిట్, బీపీ, షుగరు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కీళ్ళ నొప్పులు, ఇలా వివిధ రకాలైనటువంటి కారణాలకు కూడా, వివిధ రకాలైనటువంటి సమస్యలకు కూడా ఈ యొక్క అధిక బరువు అనేటువంటిది కారణభూతం అవుతూ ఉంటుంది అనమాట. అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం. మరి వీటన్నింటిని దృష్టి ఉంచుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో బరువును మనం పెంచుకోకూడదు. ఒకవేళ ఆ విధంగా బరువు పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడినా వెంటనే ఆ బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మరి ఈ బరువు ఇంతకుముందే చెప్పినట్లు బెల్లి భాగంలో కొవ్వు మొదలయ్యి బరువు మొదలవుతుంది. అదేవిధంగా ఒళ్ళంతా కూడా కొవ్వు చేరి బరువు పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బెల్లి ఫ్యాట్ ఉన్నప్పటికీ, లేకపోతే జనరల్ ఫ్యాట్ ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మీరందరూ బాగా చూడండి, గమనించండి, రాసుకోండి. ఈ రోజుల్లో ఇంచుమించు ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ యొక్క సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు. కాబట్టి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి అనుభూతమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మీకు అందరికీ తెలియజేయబోతూ ఉన్నాను. మరి మీరందరూ గమనించి నోట్ చేసుకొని అవసరమైనటువంటి వాళ్ళందరూ ఈ యొక్క ఔషధాన్ని వినియోగించుకుంటారు కదా. మరి ఆ ఔషధం తయారీ ఎలాగో తెలుసుకుందామా రండి. మరి మొట్టమొదటిది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పదార్థాలన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టలో దొరుకుతుంటాయి అన్నమాట. మొట్టమొదటిది బాగా నిదానంగా రాసుకోండి. కటుక రోహిణి. కటుక రోహిణి, కటుకి అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. చేదైనటువంటి ద్రవ్యం. ఈ కటుక రోహిణి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కటుక రోహిణి చూర్ణం
మనకు దొరికి లభించి తెచ్చుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఈ యొక్క ఔషధం వల్ల కలుగుతాయి అన్నమాట. కటకరోహిణి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. చూస్తున్నారు కదా, కటకరోహిణి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. అట్లే నేలవేము బాగా నిదానంగా రాసుకోండి. నేలవేము మనకు నేలవేము ఈ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. నేలవేము చూర్ణ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ నేలవేము చూర్ణం కూడా ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అలాగే త్రికటు చూర్ణము గత అనేక కార్యక్రమాల్లో కూడా మీకు చూపించడం జరిగింది. తయారు చేసుకునేటువంటి విధానం కూడా ఈ యొక్క త్రికటు చూర్ణం యొక్క తయారీ యొక్క విధానం కూడా తెలియజేయడం జరిగింది. త్రికటు చూర్ణం ఎలా తయారు చేస్తారంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. 3 అంటే 3, కటు అంటే కార పదార్థాలు. ఈ 3 కార పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికటు చూర్ణం అంటారనమాట. అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. మరి ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యొక్క చూర్ణాన్ని మీరు విడిగా అయినా ఈ విధంగా కలిపి తయారు చేసుకోండి, లేకపోతే ఆ చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. ఆ యొక్క త్రికటు చూర్ణము 75 గ్రాములు తీసుకోండి. కటకరోహిణి చూర్ణం 25 గ్రాములు, నేలవేము చూర్ణం 25 గ్రాములు, త్రికటు చూర్ణం 75 గ్రాములు. మొత్తం ఈ పదార్థం అంతా కలిసి కూడా 125 గ్రాములు అవుతుందన్నమాట. ఈ 125 గ్రాముల చూర్ణం అంతా బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఈ యొక్క ఔషధాన్ని కషాయంగా తయారు చేసుకొని వాడుకోవాలి. ఎలాగంటే రోజు ఈ యొక్క ఔషధాన్ని కషాయంగా తయారు చేసుకొని ఉదయం వాడుకోవాలి, సాయంత్రం వాడుకోవాలి. అంటే ఔషధాన్ని ఒకటేసారి తయారు చేసుకొని ఉదయం సాయంత్రం వాడుకుంటే సరిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలంటే చూడండి, ఇలాంటి పాత్రలో 300 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం పౌడర్ ఏదైతే ఉందో దాన్ని 1 టీ స్పూను అంటే ఒక 5 గ్రాములు అందులో కలిపేసేయండి. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము 300 మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఒక 5 గ్రాములు కలిపేసేయాలన్నమాట. బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే, అంటే 300 మిల్లీలీటర్ల నీళ్ళకు గాను 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చిన తర్వాత వడగట్టేసి పెట్టుకోండి. అంటే ఇప్పుడు 100 మిల్లీలీటర్ల కషాయం రెడీ అయిపోయిందనమాట. ఈ 100 మిల్లీలీటర్ల కషాయాన్ని ఉదయం పూట 50 మిల్లీలీటర్లు కషాయం తాగాలి. సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల మధ్యలో మరొక్కసారి ఒక 50 మిల్లీలీటర్ల కషాయం తాగాలన్నమాట. కావాలంటే ఇందులో కాస్త తేనె అవసరమైతే వేసుకోవచ్చు. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి మనం ఉదయం తయారు చేసుకున్నటువంటి కషాయాన్ని తాగితే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలుగుతాయి. అంతేకాకుండా ఆధునికంగా విశ్లేషించినట్లయితే కూడా కటకరోహిణిలో ఉన్నటువంటి ఈ పిక్రోడిన్, అదేవిధంగా కుట్కి అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఈ ఫ్యాట్ను కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ నేలవేములో ఉన్నటువంటి అరబినోగెలక్టను, ఆండ్రోగ్రాఫోలిడాసు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క ఫ్యాట్ను కరిగించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అట్లే త్రికటు చూర్ణంలో ఉన్నటువంటి ఈ శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, అదేవిధంగా పిప్పడలో ఉన్నటువంటి పైపరిన్, అదేవిధంగా మిరియాలు ఉన్నటువంటి ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా మెటబాలిజాన్ని స్పీడప్ చేసేసి ఫ్యాట్ కరిగేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. మరి ఈ 3 పదార్థాలు అంటే త్రికటు చూర్ణం ఒక పదార్థంగా చూసుకున్నప్పటికీ ఈ త్రికటు చూర్ణము, కటకరోహిణి చూర్ణము, నేలవేము చూర్ణము 3 కలిపి తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ 3 ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రసాయన పదార్థాలు, రసాయన తత్వాలు, రసాయన అంశాలు కూడా ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఫ్యాట్ని మెటబాలిజ్ చేసేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ ఫ్యాట్ వల్ల ఇతర ఉపద్రవాలు అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చేసేసి ఫ్యాట్ సెల్స్లో ఇతర ఉపద్రవాలు కలగకుండా కూడా ఈ యొక్క ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు, రసాయన అంశాలు కూడా సదా మన దేహంలో ఉంటూ మనల్ని కాపాడుతూ మనల్ని సదా రక్షిస్తూ ఉంటాయి. చూసారు కదా, ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు కాకుండా ఈ యొక్క అధిక బరువు తగ్గేందుకు, వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుందో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.